పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చాను అందరూ ఎట్టూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కనుక ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకుండా. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అది ఇప్పించి నాకు మామ కూడా. అవునా? గిద్ది మమ్మీ గిద్ది ఇష్టం నాకు. ఎప్పుడు ఇప్పించిండో మీరు ఊరికి పోయేటప్పుడా? కాదు, అమ్మమ్మ ఊరికి పోయేటప్పుడు ఇప్పించిన. మామనా? ఇప్పించుకొని తిన్నా, కొంచెం తిని పెట్టేసినవా? మా తిన్నాడా మామది? సో ఈ వీడియో ఏంటంటే మా సమీక్ష స్కూల్లో రిపబ్లిక్ డే, దానికోసం మా సమీక్ష ప్రిపరేషన్స్ అనమాట. ఆ రోజు నైట్ వాళ్ళకి మెహందీ పెడుతున్నా. మా సమీక్షకి పెడుతుంటే చిన్న పాప ఊరుకుంటుంది, నాకు కూడా మెహందీ కావాలని తను కూడా పెట్టుకుంటుంది. యాక్చువల్లీ నాకు అసలు ముందు రిపబ్లిక్ డే అని గుర్తుంది, కానీ మైదాకు పెట్టాలని, ఈ కోన్ పెట్టాలని అయితే గుర్తుకులేదు. సడన్గా ఏమంటారు, సమీక్షది ఫ్లాగ్ది బ్యాడ్జ్ ఉందన్నమాట నా దగ్గర, ఐ లవ్ ఇండియా అని ఉంటుంది దాని మీద. దానికోసం వెతుకుతుంటే నాకు ఈ రెడ్ కోన్ దొరికింది. అరే ఎట్లా కోన్ ఉంది కదా ఇంట్లో, మైదాకు ఉంది కదా, పెడితే అయిపోతుంది సమీక్షకు అని అప్పుడు గుర్తుకొచ్చింది. నాకు అప్పటిదాకా గుర్తుకు రాలేదు. మైదాకు పెట్టాలి, ఏమంటారు, జెండా వందడానికి అనేసి. మేమైతే చిన్నప్పుడు జెండా వందరం అని అంటుంటాం, ఇట్లా రిపబ్లిక్ డే అంటారనే సంగతి చాలా పెద్దగా అయిన తర్వాత తెలిసింది దాని గురించి. సో అట్లా దొరకగానే సమీక్ష పెట్టేస్తున్నా. అప్పటికి మేము తిని డిన్నర్ అయిపోయింది, ఇంకా పడుకోవడానికి సెట్ అంతా రెడీ. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు. సో ఎట్లాగ ఇది రెడ్ కోనే కదా, జస్ట్ 5 minutes ఉంచుకున్నా కూడా అది ఎర్రగా అవుతుంది అన్నట్టుగా, కడుక్కున్నా కూడా పర్వాలేదు అనేసి. సో నేను పెడుతున్నా. చూపి యాక్చువల్లీ మా సమీక్షకి ఏదైనా శారీ కట్టించి ఏదైనా రెడీ చేద్దాం అన్నట్టు అనుకున్నా. బట్ తను అప్పుడు గాంధీ తాతది మొన్న 15th Augustకి తను గాంధీ తాతలాగా రెడీ చేస్తే తనైతే ఫుల్ ఏడ్చింది, అస్సలు వేసుకోనని. సో ఈసారి కూడా అట్లనే ఏడుస్తుందేమో, కాస్ట్యూమ్ తెస్తే అది వేస్ట్ అవుతుంది అన్నట్టు నేను అసలు ఏం తెలియదు. బట్ థర్స్డే రోజు మార్కెట్ అయితే అక్కడ ఈ టీషర్ట్స్ కనిపిస్తే ఆ టీషర్ట్ అయితే నేను తీసుకున్నా, తిరంగ్ టీషర్ట్ అనమాట. అండ్ సమీక్షకు చూపించలేదు, ఎందుకంటే చూస్తే అప్పుడే వేసుకుంటా అంటది. మరి టీచర్ ఇప్పుడే వేసుకున్నాను, నేను ఇప్పుడే వేసుకుంటా అంటది అనేసి. ఏ రోజు అయితే రిపబ్లిక్ డేనో ఆ రోజే చూపెట్టిన నేను మార్నింగ్. తను సర్ప్రైజింగ్గా ఫీల్ అయింది, తనకు మస్తు నచ్చింది టీషర్ట్ మాత్రము. సమీక్షను ఫ్రెష్ చేసి లైట్గా ఉప్మా చేసిన కొంచెము. సో అదే పిల్లలిద్దరికి తినిపించేసిన, ఎందుకంటే ఆడ లేట్ అయితే ఒకవేళ మళ్ళీ ఆకలి మీద వస్తుంది, అంతసేపు ఆకలితో అక్కడ ఉండలేదు. పాలు తాపిస్తే పాలు మీద పోసుకుంటుంది అనేసి ఇంకా టీషర్ట్ తర్వాత వేసుకుందంటే తను అస్సలు వినలేదు, అందుకనే ముందే వేసేసిన. ఇంకా ఉప్మా పెట్టేస్తే పిల్లలు ఇద్దరు తినేసారు. ఇంకా వీఆర్ గోయింగ్ టు స్కూల్ అనమాట. యాక్చువల్లీ సమీక్షది బ్లూ జీన్స్ ఉండే, అది ఎంత వెతికినా కూడా దొరకలేదు. బహుశా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది కావచ్చు. సో దీని మీదకి ఆ బ్లూ జీన్స్ బాగుంటుందని నేను వెతికితే రాత్రి అంతా వెతికినా అప్పుడు దొరకలేదు. ఇప్పుడు పొద్దున్న మార్నింగ్ కూడా చాలాసేపు వెతికినా అస్సలు దొరకలేదు. సరేలే అని ఇంకా లైట్ తీసుకున్నా. మేమైతే స్కూల్కి స్టార్ట్ అయిపోయినాము. సమీక్ష వెనకాల రౌడీలాగా వచ్చేస్తుంది ఫాస్ట్గా. సో ఈ టీషర్ట్ ఎట్లుంది, మా సమీక్షకు సెట్ అయిందా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయరు నాతోటి. అండ్ శారీ కట్టకపోవడానికి మా సమీక్షకి ఇట్లా ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, ఇంకా రాణి రుద్రమదేవి కానీ, ఇంకేదైనా అట్లా శారీ కట్టించుకొని తీసుకురమ్మని చెప్పారు వాళ్ళు. కానీ సో తనకు జుట్టు లేదు, మెయిన్ థింగ్. అందుకనేసి నేను ఇంకా అసలు ఏవి వద్దు, ఎందుకంటే జుట్టు లేకపోతే అస్సలు బాగోదు శారీ కడితే అన్నట్టుగా అనుకున్నా. అండ్ ఈ టీషర్ట్ కూడా అక్కడ మార్కెట్లో చూసే వరకు నాకు అసలు ఆ టీషర్ట్లు ఉంటాయనే సంగతే నాకు తెలియదు. సో కనిపించగానే తీసేసుకున్న. తను కూడా సర్ప్రైజింగ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది సమీక్ష అనేసి. సో అక్కడ అందరూ ఫ్లాగ్స్ పట్టుకొని ఉన్నారు. నాకు కూడా ఫ్లాగ్ కావాలన్నది. ఆ ముందున్న 2 షాపులలో పడితే అక్కడ లేవంట. మళ్ళీ అక్కడ నుంచి బ్యాక్ వచ్చి మా లైన్లో స్టేషనరీ ఉంటుంది ఒకటి, అక్కడికి వచ్చి మళ్ళీ సమీక్ష కోసానికి ఫ్లాగ్ కొని తీసుకుపోయి తనకి ఇచ్చిన. అప్పుడు తను ఆ చూడంగానే థ్యాంక్స్ మమ్మీ అని చెప్తుంది. కొన్ని థింగ్స్ ఇట్లా మనము వాళ్ళని పిల్లల్ని హ్యాపీ చేయడానికి చిన్న థింగ్స్ అయినా కూడా అవి వాళ్ళ బిహేవియర్ని చేంజ్ చేస్తాయి. ఒకటి అవి తీసుకున్నప్పుడు థ్యాంక్స్ చెప్పాలని ఒక థింగ్ తెలిసింది సమీక్షకి. అండ్ ఆడందరూ ఉన్నప్పుడు తన చేతిలోనే లేకపోయింటే తనకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. నాకేమో మా అమ్మ అడిగితే కొనిపించలే అన్నట్టుగా ఆ ఫీలింగ్ ఉంటుంది అనేసి నేను మళ్ళీ రిటర్న్ పోయి తీసుకొని వచ్చి మరి తనకి ఇచ్చిన. ఆయన ఇక్కడ నేను ఏడికి వెళ్తున్నా అంటే పైన
టెర్రస్ పైన ఈ అంగన్వాడీ పక్కకు ప్రైమరీ స్కూల్ ఉంటుంది 5th వరకు. సో అక్కడ టెర్రస్ పైన ఫ్లాగ్ ఇనాగరేషన్ ఉంటుంది అనమాట. ఫ్లాగ్ ఎగరేస్తారు పైన. సో వచ్చిర్రేమో అనేసి నేను వెళ్ళి చూసేసరికి ఇంకా టీచర్స్ ఎవరు రాలేదు. జస్ట్ పిల్లలు మాత్రమే అందరూ పైన ఆడుతున్నారు. ఆయన మంచిగా రెడీ అయ్యారు. సో మా సమీక్షకు జుట్టు ఉంటే నేను ఇట్లాంటి ఫ్రాక్ తీసుకునేదాన్ని. సో జుట్టు లేదు కాబట్టి టీషర్ట్ తనకు బాగా కుదిరింది. పిల్లలందరూ ఎంత మంచిగా రెడీ ఎంత తొందరగా వెళ్ళారంటే నేను 8:45కి వెళ్ళిన ఆ పాటకి ఇంతమంది పిల్లలు వచ్చేసారు. మామూలుగా అయితే ఇప్పుడు మా పక్కకే స్కూల్ ఉంటుందని ఇంతకుముందు చాలా వీడియోస్లలో షేర్ చేసినా కదా. సో ఆ పక్కకున్న ప్రైవేట్ స్కూల్లో పిల్లలు మా బిల్డింగ్లోనే ఒక 4 పిల్లలు పోతారు ఆ స్కూల్కి. బట్ ఎవ్వరు ఆ రోజు రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ అసలు ఇట్లాంటి డేస్ వస్తే అసలు స్కూల్కి ఎవరు ఆ రోజు హాలిడేస్ చేసుకొని ఇంటికానే ఉంటారు. బట్ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు చూసిరా ఎంత ఉత్సాహంగా అంత మంచిగా రెడీ అందరూ అటెండ్ అయ్యారు స్కూల్కి. సో అది మనం ఎక్కడ చదువుతున్నాం, మనం చదివేది ప్రైవేటా గవర్నమెంటా, డబ్బులు ఖర్చు అవుతున్నాయా ఖర్చు అవ్వట్లేదా అది కాదు మ్యాటరు. మనం ఏం నేర్చుకున్నాం అనేది ముఖ్యము. అండ్ నేర్చుకోకపోయినా దేశభక్తి అయితే ఖచ్చితంగా ఉండాలి. మా వారు అది చెప్తారు ఖచ్చితంగా. సో దేశభక్తి ఖచ్చితంగా ఉండాలి. ఇట్లాంటి సంవత్సరంలో ఒక 2 రోజులు మార్నింగ్ లేచి వెళ్ళలేమా, పిల్లల్ని స్కూల్కి పంపలేమా? సో అది మరి వాళ్ళు పేరెంట్స్ పంపట్లేదా, లేదంటే పిల్లలే పోవట్లేదా, లేదంటే అసలు స్కూల్ వాళ్ళే ఇన్వైట్ చేయట్లేదా, అసలు ఏ థింగ్ అనేది నాకు తెలియదు. సో పక్కకు స్కూల్ ఉంటుందని చెప్పిన కదా, అక్కడ ఫ్లాగ్ ఇనాగరేషన్ జరుగుతుంది. సో చిన్న పాపని ఎత్తుకొని పోతే బాగుండదు అన్నట్టుగా నేను మా ఇంటి ముందు నించొని క్లిప్ తీసుకున్న జూమ్ చేసి. సో ఇంటికి వచ్చేసి నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్కూల్కి వెళ్ళిన సనీక్షని పిక్ చేసుకోవడానికి. ఎందుకంటే ఫ్లాగ్ ఎగరేసి ఉంటారు ఆ పాటికి 11:30 అవుతుంది కదా, ఇంకా తనని తీసుకురావడానికని వెళ్ళిన నేను. అండ్ పిల్లలు కూడా చూసిరా భరతమాత లాగా ఇట్లా అన్ని భరతమాత, ఆర్మీ, పోలీస్, చాచా నెహ్రూ అండ్ ఇట్లా తిరంగ జెండా టీషర్ట్స్, డ్రెస్సులు, ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఇంకొక ఆమె, అట్లా అన్ని రకాలుగా రెడీ అయ్యి ఏమంటారు ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాగా పిల్లలందరూ మంచిగా వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు అన్నీ వేసుకొచ్చుకున్నారు. నాకు మంచిగా అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను అనుకుంటున్నా మా సమీక్షతోటి ఇట్లా చేయి అట్లా చేయి అని ఉరికిపించుకుంటా నడిపించుకుంటా మస్తు వీడియోలు తీసుకున్నా. అండ్ పైన మంచిగా పిల్లలందరినీ ఫ్లాగ్ ఎగరేసేదాకా ఉందామని అనుకున్నా. బట్ పిల్లలు ఇంకా టీచర్స్ ఎవరు రాలేదంట. వాళ్ళు వచ్చేసరికి ఎంత టైం అవుతుందో అవన్నీ రెడీ చేయాలి, ఫ్లాగ్ రెడీ చేయాలి, అదంతా నాకు లేట్ అయితే అన్నట్టుగా ఇంకా నేను ఇంటికి వచ్చేసిన సమీక్షను దింపేసి. సో నేను వెళ్ళేసరికి ఏమంటారు ఫ్లాగ్ ఎగరేయడం అయిపోయింది, వాళ్ళు దిగడం కిందికి రావడం తాళం వేసుకోవడం అదంతా అయిపోయింది. జస్ట్ అంగన్వాడీ మాత్రమే ఓపెన్ ఉండింది. ఇంకా సరేలే అన్నట్టు ఇంకా లైట్ తీసుకున్న టీచర్ నేను ఇంత పైకి వచ్చానంటే వాళ్ళు తాళం వేసుకున్నారు ఆల్రెడీ అని చెప్పారు. ఇంకా సరేలే అని ఊరుకున్నా. నేను ఇంటికి వచ్చిన తర్వాత మా సమీక్షకి సర్ప్రైజ్ అని చెప్తే తను నిజంగానే సర్ప్రైజ్ అయింది. ఇది ఏంటంటే టిఫిన్ ఏమంటారు మల్టిపుల్ టిఫిన్స్ అన్నమాట ఒకటే దగ్గర. ఇది మాకు మా పక్క వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారంట. పిల్లలు తింటారు ఇష్టంగా అనేసి మా పక్క వాళ్ళు ఇచ్చారు అన్నట్టు. పిల్లలకు తినిపిస్తున్నా. మా సమీక్ష కొంచెమే అన్నం తినేసి వెళ్ళింది కదా, సో ఆకలి అయితే అన్నట్టుగా. ఆయన సమీక్ష స్కూల్లో ఏమి ఇచ్చారనే డౌట్ మీకు రావచ్చు. సో ఇట్లాంటి స్పెషల్ డేస్లలో పిల్లల స్కూల్లో ఒక బిస్కెట్ ప్యాకెట్ అండ్ మిక్చర్ ఉంటుంది కదా, మిక్చరు ఒక స్వీట్ ఇచ్చారు. మా సమీక్ష మిక్చర్ అన్నీ వడగొట్టేసింది. దానికి హోల్లాగా ఉంది, పట్టుకొని వచ్చేసరికి అంతా పోయింది. అండ్ ఇది మల్టిపుల్ టిఫిన్స్ అని చెప్పిన కదా, ఇందులో ఉప్మా, 2 వడ, 2 ఇడ్లీ అండ్ 2 రకాల చట్నీలు వచ్చినాయి. మా సమీక్ష కొంచెమే తినేసి ఇంకా నాకు వద్దని చెప్పింది. ఎందుకంటే ఉప్మా తినేసి వెళ్ళింది కదా, అప్పటికి ఎంతో టైం కాలేదు, సో తనకు ఆకలి కాలేదు అన్నట్టు. ఇట్లా మా సమీక్ష రిపబ్లిక్ డే ఇది 2nd టైం మా సమీక్ష రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది. లాస్ట్ టైం మా అమ్మల ఇంటికి ఉన్నాము, అప్పుడు కూడా తను సెలబ్రేట్ చేసుకుంది, అప్పుడు కూడా అంగన్వాడీకి వెళ్ళింది తను. ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేసిన, చూడకపోయింటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మన వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయినా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.